హర్షుడు గుప్తుల సాంస్కృతిక వారసత్వమును నశింపనీయకుండా కాపాడి మెరుగులు దిద్ది తన వారసులకు అందించిన గొప్ప చక్రవర్తి హర్షవర్ధనుడు. హర్షుడు పుష్యభూతి వంశానికి చెందినవాడు. హర్షుని పరిపాలనా కాలం క్రీస్తు శకం 606 నుండి 646 వరకు. హర్షుని తండ్రి పేరు ప్రభాకరవర్ధనుడు, తల్లి పేరు యశోమతి దేవి. హర్షుని తండ్రి అయిన ప్రభాకరవర్ధనుడి రాజధాని తానేశ్వరం. హర్షవర్ధనుడి సోదరుడు రాజవర్ధనుడు. రాజ్యవర్ధనుడిని మాయోపాయముతో శశాంకుడు చంపినాడు. హర్షుని సోదరి రాజశ్రీ. హర్షుని సోదరి అయిన రాజశ్రీ భర్త గృహవర్మ. గృహవర్మ కానోజ్ పాలకుడు. గృహవర్మను వధించి రాజశ్రీని చెరబట్టిన మాల్వరాజు దేవగుప్తుడు. పుష్యభూతి వంశంలో ప్రసిద్ధుడు హర్షుడు. సింహాసనం అధిష్ఠించు నాటికి హర్షుని వయస్సు 16 సంవత్సరాలు. హర్షునికి గల బిరుదు రాజపుత్ర. హర్షుడు తానేశ్వరం, కన్యాకుబ్జ రాజ్యాలను ఏకం చేసి శశిలాదిత్య అను బిరుదును పొందెను. హర్షుని రాజధాని కానోజ్, కన్యాకుబ్జము. హర్షుడు అవలంబించిన మతం శైవ మతం. హర్షుని కాలంలో ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాలు నలంద, వల్లభి. హర్షుడు పోషించిన విశ్వవిద్యాలయం నలంద. హర్షుని కాలంలో నలంద విశ్వవిద్యాలయంలో 1500 మంది ఉపాధ్యాయులు, 10,000 మంది విద్యార్థులు ఉండేవారు. నలంద విశ్వవిద్యాలయంలో ధర్మపాల, ఆర్యదేవి, శాలభద్ర వంటి ఖ్యాతినార్జించిన ఆచార్యులుండేవారు. హర్షుడు 5 సంవత్సరాలకొకసారి మహామోక్ష పరిషత్ లేక సర్వస్వదాన వ్రతం అనే దానము చేసేవాడు. పరిపాలనా సౌలభ్యం కోసం హర్షుడు తన రాజ్యాన్ని గుప్తులు, విషయములు, గ్రామములుగా విభజించాడు. హర్షుని కాలంలో పన్ను పంటలో 1/6 వంతు వసూలు చేసేవాడు. హర్షుని కాలములో భారతదేశమును విదేశాల వారు బ్రాహ్మణ దేశం అని పిలిచేవారు. హర్షుని కాలమున ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. హర్షుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హ్యూయన్ సాంగ్. హ్యూయన్ సాంగ్ రచించిన గ్రంథం సియూకి. హ్యూయన్ సాంగ్ బిరుదులు శాక్యముని, యాత్రికులలో రాజు. హర్షుడు వ్రాసిన గ్రంథాలు నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక. బాణుడు వ్రాసిన గ్రంథం కాదంబరి. భర్తృహరి వ్రాసిన గ్రంథం సుభాషిత శతకం. మయూరుడు వ్రాసిన గ్రంథం సూర్య శతకం. హర్షుడు రాజశ్రీ హ్యూయన్ సాంగ్ ప్రోద్బలంతో బౌద్ధ మతమును స్వీకరించెను. హర్షుణ్ణి 2వ పులకేసి నర్మదా నది తీరంలో ఓడించాడు.